అన్నమయ్య జిల్లా పీలేరులో భారీగా రెడ్ శాండిల్ దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు దాడుల్లో 20 లక్షల విలువ చేసే ఎర్రచందనం సీజ్ చేశారు. అలాగే ఓ డ్రైవర్ను అరెస్టు చేసి దుంగలను తరలిస్తున్న 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడుల్లో 15 దుంగలతో పాటు తమిళనాడుకు చెందిన డ్రైవర్కు అదుపులోకి తీసుకున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి వెంకటరమణ తెలిపారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు వివరించారు. మా సంచారదళ నిఘా విభాగం అధికారి అయినటువంటి డిఏ కిరణ్ గారి ఆదేశాల మేరకు 2/3/2023 తేదీ నాకు రాబడిన అత్యంత విశ్వసనీయమైన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మరియు పించా ప్రాంతాల నుంచి చెన్నైకి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని నాకు రావడంతో నేను నా యొక్క స్టాఫ్తో కలిసి చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల క్రాస్ వద్ద కాపుగాసి ఉండగా రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక ఎస్కార్ట్ బాజాజ్ బైకు మరియు ఇన్నో రాగా పట్టుకోవడానికి ప్రయత్నించగా సదరు ఎర్రచందనం ముద్దాయిలు మా వైపును గుద్దేసి పారిపోయినారు. మబ్బు కావడంతో వాళ్ళందరూ పట్టుకోలేకపోయినాము. ఆ తర్వాత ఆ ఇన్నోవా వెహికల్లో మేము చూడగా 7 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. అదే మాదిరి 3వ తారీఖు ఉదయం 6:30 చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనేపల్లి టోల్ ప్లాజా దగ్గర కాపుకాసి ఉండగా ఒక వాహనం వచ్చింది. ఆ సస్పెక్టెడ్ వాహనాన్ని తనిఖీ చేసి ప్రయత్నించగా అందులో నుంచి ఒక